హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్పగస్ మీడియా. ఈరోజు వీడియో పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ స్కూల్లో ఏదైతే ఇన్సిడెంట్ అయిందో ఆ ఇన్సిడెంట్ గురించి అయితే వివరాలు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే ట్రై చేస్తాం. సింగపూర్లో పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చిన్న కుమారుడు సింగపూర్లో అయితే చదువుకుంటుండు. ఏదైతే చదువుకుంటుండో ఆ స్కూల్లో ఫైర్ ఇన్సిడెంట్ అయితే ఒకటి జరిగింది అనుకోకుండా. ఆ ఫైర్ ఇన్సిడెంట్ జరగడం వల్ల పవన్ కళ్యాణ్ గారి కుమారుడికి చేతికి కాళ్ళకి గాయాలే కాకుండా ఊపిరితిత్తుల్లో కూడా పొగ బాగా ఎక్కువ వెళ్ళడం వల్ల అయితే మాత్రం హాస్పిటల్లో అయితే జాయిన్ చేశారు ఇమీడియట్లీగా. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత అతనికి బ్రాంకోస్కోప్, ఏదైతే బ్రాంకోస్కోప్ ఏ లెవెల్ వరకు పొగలింది ఊపిరితిత్తులు అని చెప్పేసి బ్రాంకోస్కోప్ టెస్టులు ఇవన్నీ అయితే చేస్తారు. దురదృష్టకరం ఏంటంటే అదే స్కూల్లో చదువుతున్న ఒక చిన్నారి కూడా ఆ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఇది చాలా బాధాకరం. పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్కి డిప్యూటీ సీఎం కాబట్టి అతనుకున్న సర్కిల్తోని, అంటే పవన్ కళ్యాణ్ గారికి మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎవరైతే రాజకీయ నాయకులు ప్రముఖులు ఉన్నారో వాళ్ళందరూ తొందరగా మీ బాబు కోరుకోవాలి, మార్క్ శంకర్ తొందరగా కోరుకోవాలని చెప్పేసి విషయం చెప్పడం, సపోర్ట్గా అయితే మాత్రం అందరూ పార్టీలకు అతీతంగా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు, కేటీఆర్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి అయితే మద్దతుగా నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ గారికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఫోన్ చేసి మీ బాబుకి ఎట్లుంది ఏందని తెలుసుకొని నీకు ఏ సహాయం కావాలన్నా సరే కూడా సింగపూర్ కమిషనర్తో నేను మాట్లాడతా, అక్కడున్న హైకమాండ్ ఏదైతే ఉందో వాళ్ళతో నేను మాట్లాడతా, మీ బాబుకి ఏం కాకుండా చూసుకునే బాధ్యత నాది. ఏ సపోర్ట్ కావాలన్నా సరే అక్కడ హైకమాండ్కి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను, వాళ్ళ సపోర్ట్ తీసుకొని మీ బాబుకి ఏం కాకుండా కాపాడుకునే బాధ్యత నాదని చెప్పేసి నరేంద్ర మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి భరోసా ఇవ్వడం జరిగింది. అసలు ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది అని చెప్పేసి అయితే ఇన్వెస్టిగేషన్ అయితే ఆల్రెడీ చేస్తున్నారు. ఎందుకు జరిగిందన్న రీజన్ ఇంకంత తొందరగా ఇప్పటికైతే లేదు. అక్కడున్న ఎవరైతే స్కూల్లో స్టూడెంట్స్ పిల్లలు ఉన్నారో వాళ్ళని అర్జెంటుగా ఒక సేఫ్ ప్లేస్కి, ఎవరైతే గాయపడ్డారో, ఎవరికైతే పెద్ద ఇంజురీస్ అయినాయో వాళ్ళందరినీ హాస్పిటల్లో చేర్పించి వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ ఇస్తే తొందరగా క్లియర్ అవుతుంది, వాళ్ళని ఎట్లా కాపాడుకోవాలని చెప్పి అయితే మాత్రం ప్రజెంట్ అక్కడున్న స్కూల్ సిబ్బంది కావచ్చు, ఆ గవర్నమెంట్ అయితే మాత్రం పనిచేస్తుంది, సింగపూర్ గవర్నమెంటు. చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి ప్లస్ ట్విట్టర్లో కూడా షేర్ చేయడం జరిగింది. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, కేటీఆర్ గారు, ఆ పార్టీలకు రాజకీయ నాయకులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రజెంట్ అయితే అరకు పర్యటనలు ఉన్నారు. అరకు పర్యటనలో ఉండగా పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ వచ్చింది, చదువుతున్న స్కూల్లో ఇలా ప్రమాదం జరిగిందని. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఏదో అంటే చిన్న ప్రమాదం జరిగిందేమో, ఓకే చూసుకోండి అని చెప్పేసి అయితే ఆయన ఈ పర్యటన ఉండడం వల్ల అక్కడ స్కూల్ మేనేజ్మెంట్కి అయితే చెప్పారు. బట్ తర్వాత తెలిసింది చేతికి, అంటే ఆ ఇన్సిడెంట్లో కింద పడిపోవడం వల్ల చేతికి కాళ్ళకి గాయాలు అయితే బాగానే తగిలినాయి. ప్లస్ అక్కడ ఆ పొగ బాగా ఎక్కువ రావడం వల్ల ఊపిరితిత్తులు కూడా పొగ అయితే బాగా ఎక్కువ వెళ్ళిందని చెప్పేసి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు తర్వాత తెలుసుకున్నారు. ఆయన ఏదైతే పని మీద వచ్చిండో అల్లూరు సీతారామరాజు అక్కడికి ఏదైతే వచ్చిండో అరకులో, అక్కడ ఆ మీటింగ్లో ఉండడం వల్ల ఓకే చూసుకోండి కొంచెం ఏమైనా ఉంటే ఫోన్ చేయండి అని చెప్పేసి మామూలుగా, అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత పెద్దగా అయితే అని చెప్పి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు అంత పెద్ద ఇన్సిడెంట్ అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేయలే. సో ఇప్పుడైతే అతని ప్రాణానికి అయితే ఎటువంటి ప్రమాదం లేదు, అతను సేఫ్గా ఉన్నాడు. బట్ గాయాలైతే కొంచెం అనుకున్న దానికన్నా ఎక్కువ జరిగినాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అయితే మీడియాకి వివరించడం జరిగింది. ఊపిరితిత్తులకు ఎక్కువ పొగలినట్టు ఘటనపై నరేంద్ర మోడీ గారు కూడా ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు అతను కూడా ఫోన్ చేసి ఆరా తీసి అక్కడ హైకమాండ్కి చెప్పి అంటే ఒక్క పవన్ కళ్యాణ్ గారి కొడుకుకు మాత్రమే కాకుండా జస్ట్ అక్కడ ఉన్న ఆ స్కూల్లో ఉన్న పిల్లలందరికీ ఒక మంచి ఉదయం అందించి ఇంకా ఎటువంటి ప్రాణహాని ఎవరికి జరగకుండా చూసుకునేటట్టు మాత్రం ఈవెన్ నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ హైకమాండ్తో అయితే మాట్లాడడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి చిన్న బాబులాగానే చాలామంది ఇండియా నుంచి పోయి చదువుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి, ఇండియా నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు చాలా ఉన్నారు. వాళ్ళకి ఎవరికి ఏం కాకుండా అందరూ మన పిల్లలాగానే ఉండాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ గారు సపోర్ట్ చేస్తున్న హైకమాండ్తో అయితే మాత్రం డిస్కస్ చేయడం జరిగింది. దురదృష్టకరంగా ఏంటంటే అఖీరానందన్ పుట్టినరోజు ఇలా జరగడం ఒక దురదృష్టకరం. అఖీరానందన్ పుట్టినరోజున ప్రమాదం జరగడం దురదృష్టకరం. పొగ పీల్చడం వల్ల ఇబ్బందులు రావడంతో వైద్యులు చికిత్స అయితే అందజేస్తున్నారు. అఖీరానందన్ పుట్టినరోజు రోజే ఇట్లా అవ్వడం, సో ఇక పొగ ఎక్కువ పీల్చడం వల్ల వైద్యులు అయితే ప్రజెంట్ చికిత్స అయితే చేస్తారు. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నేను కూడా చిన్నపాటి ప్రమాదం అనుకున్నా, ఈ స్థాయిలో ఉంటుందని తెలియలేదు. తీరా చూసి ఇప్పుడు మా అబ్బాయికి బ్రాంకోస్కోప్ చేస్తున్నారు. ఈ ప్రమాదానికి ఒక పసిబిడ్డ కూడా చనిపోయింది.
పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ మీదకి వచ్చి చిన్న ప్రమాదం అనుకున్నా ఏమవుతుందని చెప్పేసి అనుకున్నా, బట్ అనుకోకుండా ప్రమాదం పెద్దదయ్యి ఊపిరితిత్తుల్లోకి విపరీతంగా పొగ వెళ్ళిపోవడం వల్ల బ్రాంకోస్కోప్ అయితే అదొక ట్రీట్మెంటు, పొగ బయటకు తీయడానికి కానీ లేకపోతే లంగ్స్కి ఎఫెక్ట్ అవ్వకుండా ఏదైతే వెళ్ళిందో దాన్ని రెడ్యూస్ చేయడానికి, ప్రాబ్లం రెడ్యూస్ చేయడానికి మెడిసిన్ రిలీజ్ చేసేది కావచ్చు. సో ఇవన్నీ ట్రీట్మెంట్స్ అయితే మాత్రం ప్రజెంట్ అక్కడ సింగపూర్లో జరుగుతున్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు బయలుదేరుతారు, రేపు బయలుదేరుతారు అన్నది ఇంకా అఫీషియల్గా అయితే ఏం చెప్పలేదు అతనుకున్న ఏదైతే ఉందో. బట్ పవన్ కళ్యాణ్ గారికి అయితే మాత్రం ఇమీడియట్లీగా అయితే మాత్రం సింగపూర్ ఆయన ట్రై అంటే ఏ సోర్స్ నుంచి అయితే వెళ్ళాలో ఆయన తొందరగా అయితే ట్రై చేస్తుండు. మరి మేబీ నాకు తెలిసి ఈరోజే పవన్ కళ్యాణ్ గారు అయితే అక్కడికి వెళ్తారని చెప్పేసి అయితే అనుకుంటున్నాం. మనమందరం ఒక రాజకీయ పార్టీలకు అతీతంగా ఒక స్కూల్లో పిల్లోడికి ఏం అవ్వకుండా పవన్ కళ్యాణ్ గారు కొడుకు మార్క్ శంకరనే కాకుండా ఇతర విద్యార్థులకి వాళ్ళందరూ సేఫ్గా ఆరోగ్యంగా అందరూ బయటపడి ఎవరైతే చిన్నారి చనిపోయిందో వాళ్ళ ఫ్యామిలీకి కూడా మన ఆర్ ఫోకస్ మీడియా ప్రేక్షకులందరూ ప్లస్ అందరూ కూడా ఈ టైంలో రాజకీయాలకు అతీతంగా సపోర్ట్గా నిలిచి పిల్లలందరూ క్షేమంగా బయటికి రావాలని చెప్పేసి అయితే కోరుకుందాం. ఇంకా తొందరగా కోలుకొని చిన్న చిన్న గాయాలు కావచ్చు, పెద్ద పెద్ద గాయాలు కావచ్చు, ఎవరికైతే స్టూడెంట్స్ అందరికీ పిల్లలు స్కూల్ పిల్లలు అనేది అందరూ చిన్నలు ఉంటారు, పెద్దలు అయితే ఎవరు ఉండరు. ఆ చిన్న పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా తొందరగా కోలుకొని బయటికి రావాలని చెప్పి అయితే కోరుకుంటున్నా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై హింద్.